ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు అనేక సార్లు మన జీవితంలో దేవుణ్ణి నమ్మి వెంబడిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడాను కొన్నిసార్లు కొన్ని కలవరాలు ఎదురవుతుంటాయి. అది చిన్న సమస్య అయినప్పటికీ కూడాను అది ఏమవుతుందో, అది నా జీవితంలో ఏ రీతిగా అది మలుపు తిరుగుతుందో, మరి ఇతరుల జీవితాల్లో జరిగినటువంటి రీతిగా నా జీవితంలో కూడా జరుగుతుందేమో అనేటువంటి ఒక విధమైనటువంటి భయంతో, కలవరంతో ఉన్నటువంటి సమస్య చిన్నదే అయినప్పటికీ కూడాను వారి యొక్క కలవరాల ద్వారా ఆ సమస్యని ఇంకా రెట్టింపు చేసుకునేటువంటి వారుగా ఉంటారు. అయితే అటువంటి ఆలోచనలో ఈ దినం నీవు కూడా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈ మాటల ద్వారా నీతోటి మాట్లాడుతున్నారు. ఒకానొక గ్రామంలో ఒక చిన్న కాలువ ఉన్నది. అవతల ఆ గ్రామం వెళ్ళడానికి, ఆ గ్రామానికి కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ గ్రామం వెళ్ళాలంటే ఆలోచన చేస్తున్నాడు. ఈ కాలువ ఏ రీతిగా నేను దాటాలి, ఆ కాలువ లోతైన కాలువగా ఉంటుందేమో, లేదంటే ఆ కాలువలో ఏమైనా ముసళ్ళు ఉన్నాయేమో, ఈ రీతిగా రకరకాలైనటువంటి భయాలతోటి, ఆలోచనలతోటి ఆ ఒడ్డునే నిలబడిపోయాడు. ఇంతలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన ముందే ఆ కాలువలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకుని ఆ గ్రామానికి చేరిపోయాడు. ఆ సమయంలో ఈ ఒడ్డున్నటువంటి వ్యక్తి ఒక ధైర్యాన్ని తన మనసులో కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి దాటి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడాను దాటగలను అనేటువంటి ఒక ధైర్యం కలిగి ఆ వ్యక్తి ఏ రీతిగా నడుచుకుని వెళ్ళిపోయాడు ఆ కాలువలో, అదే రీతిగా అంతకుముందు వరకు ఎన్నో రకాలైనటువంటి భయాలతోటి, కలవరాలతోటి ఉన్నటువంటి తన మనసు ముందుగా దాటెళ్ళినటువంటి వ్యక్తిని చూచి ధైర్యంతో నింపబడి ఆ వ్యక్తి కూడాను ధైర్యంగా ఆ కాలువలో నడుచుకుంటూ ఆ గ్రామం చేరుకున్నాడు. అయితే ఈ కథ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడాను తన జీవితంలో భయపడేది దేనికి కొరకు అంటే మరణం కొరకు భయపడేటువంటి వాడిగా ఉంటాడు. ప్రపంచమంతా కూడాను జయించి వచ్చినప్పటికీ కూడాను మరణం దగ్గర ఓడిపోతూ ఉంటాడు. అయితే నీవు నమ్మినటువంటి దేవుడు ఆ యొక్క మరణపు ముళ్ళుని విరిచివేశాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రతి వ్యక్తి దేని దగ్గర ఆగిపోతున్నారో, ఆ మరణానికి భయపడుతున్నారో ఆ మరణాన్నే ఎదిరించాడు నీవు నమ్మినటువంటి నీ దేవుడు. మరణంపై విజయం సాధించాడు, పునరుద్ధానుడయ్యాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకొరకే దేవుడు లవదకియ సంఘముతోటి మాట్లాడుతున్నాడు. నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న ప్రకారము మీరు కూడా జయించినట్లయితే నాతో కూడా సింహాసనాసీనులై ఉంటారని. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి చిన్న విషయాలను గురించి నువ్వు కలవరపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఇతరుల జీవితాల్లో జరిగినటువంటి విషయాలే నా జీవితంలో కూడా జరుగుతాయని నువ్వు భ్రమలో బ్రతకవద్దు. నీ దేవుడు ఏ రీతిగా మరణాన్ని ఎదిరించాడో ఆ కథలో మనం నేర్చుకున్నటువంటి రీతిగా ఆ కాలువ ఏ రీతిగా ఆ వ్యక్తి దాటి వెళ్ళిపోయాడో అదే రీతిగా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆ యొక్క మరణం అనేటువంటి కాలువని దాటేశాడు. ఎందుకొరకంటే నీవు నేను కూడా ఆ యొక్క మాదిరికరమైనటువంటి జీవితంలో నడుచు నిమిత్తము, ఆ యొక్క మార్గమును అనుసరించు నిమిత్తము ఆ మార్గాన్ని ధైర్యంతో
ఆ యొక్క వ్యక్తి ఏ రీతిగా అంతకుముందు భయపడినటువంటి వాడిగానే ఉన్నాడు, కానీ ఆ యొక్క కాలువ ముందుగా నడిచినటువంటి వ్యక్తిని చూచి ఏ రీతిగా ధైర్యంతో నడిచాడో అదే రీతిగా నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నా దేవుడు సమస్తాన్ని కూడా అనుభవించి వాటిని ఎదిరించి జయించి తన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అదే రీతిగా నా తండ్రి నడిచినటువంటి మార్గాల్లో ధైర్యంతో నేను కూడా నడుస్తానని ఒక దృఢ నిశ్చయత నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో నిశ్చయముగా నీవు కూడా జయించగలవు. దేవుడు చెప్పినట్లు ఆయన ఏ రీతిగా తండ్రి కుడిపార్శ్వాన జయించి ఆయన ఆసీనుడై ఉన్నాడో మనము కూడా జయించిన వారమైతే కనుక ఆయనతో కూడాను ఆయన యొక్క సింహాసనం మీద ఆసీనులై ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడిస్తాడు. అటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.